ఆల్ రైట్, ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం భోగి పండుగ. ఈ సందర్భంగా ఓషవంగిలో మనం ఆడుతున్నాం దోచుకో దొరికినంత అనే ఆట. ఏం లేదు, సింపుల్ గా ఒకసారి ఇలా బెలూన్ ఎగరేసి అది కింద పడే లోపల ఇలా వేసుకోవాలి, అంతే అయిపోయింది. మీరు ఎన్ని ఎక్కువ వేసుకోగలిగితే అన్ని దోచుకున్నట్టు అనమాట, అన్ని పాయింట్లు వస్తాయి. ఒకటే ఛాన్స్, ఎన్ని చాక్లెట్లు తీసుకోగలిగితే అన్ని చాక్లెట్ తీసుకోవాలి. ఓకే, చాలా ఈజీ గేమ్. ఒకవేళ మీరు అవి తీసుకునే లోపలనే బెలూన్ కింద పడిపోయింది అనుకోండి, మొత్తం మళ్ళీ అందులో వెళ్ళిపోతాయి. మీకు ఒక్క పాయింట్ కూడా రాదు, 0 పాయింట్స్ ఉంటాయి. అందుకే ఇది వెళ్ళే లోపల దాన్ని మళ్ళీ ఇలా క్యాచ్ చేసే లోపలనే ఇవి ఇందులో వేసేసుకోవాలి. అర్థమైంది కదా, చాలా ఈజీగా ఉంది కదా. ఆల్రెడీ రోజు ఓషవంలో మనం ఆడుతున్నాం దొరికినంత దోచుకో ఆట. అశ్విని గారు రెడీగా ఉన్నారు. ఒకేసారి ఎగరేసి ఆ చాక్లెట్లు అందులో వేసుకోవాలి. ఎన్ని చాక్లెట్లు వేసుకుంటే అన్ని పాయింట్లు. ఓకే, రెడీ, 3, 2, 1 గో. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31 పాయింట్స్ సాధించారు. సో చూద్దాం మరి నెక్స్ట్ వాళ్ళు అవి కూడా సాధించకపోతే మీరే గెలిచినట్టు. ఆల్రెడీ రోజు మనం ఆడుతున్నాం దొరికినంత దోచుకో అనే ఆట. ఒకే ఒక్క ఛాన్స్, ఆ ఒక్క ఛాన్స్ లో ఎంత దోచుకుంటారు అదే అన్ని పాయింట్లు తీసుకొస్తుంది. చూద్దాం. గౌతమి గారు రెడీయా? రెడీ, 3, 2, 1 స్టార్ట్. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 29, 30, 31, 32, 33, 34, 35, 36. అబ్బా, ఇలా పెడితే మొత్తం వేసిందండి. 36 పాయింట్లు గెలుచుకున్నారు. సూపర్. ఇప్పటి వరకు 36 పాయింట్స్ లీడ్ లో ఉన్నారు. సో మీరు 36 దాటాలి. ఒకేసారి వేసుకునే ఛాన్స్. ఓకే, 3, 2, 1 గో. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 22, 24, 26, 28, 30, 32, 34, 35. అబ్బా, ఇంకొక 2 వేస్తే 37కి వెళ్ళిపోయేవాళ్ళం. ఉషారాణి గారు రెడీ, 3, 2, 1 యాక్షన్. మా ఉషారాణి గారు ఎన్ని పాయింట్లు సాధించారంటే 4, 7, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30. ఆల్రెడీ రోజు ఓషవంలో మనం ఆడుతున్నాం దొరికినంత దోచుకో అనే ఆట. నెక్స్ట్ రమ్య గారు ఆడబోతున్నారు. మరి ఇప్పటి వరకు ఉన్న 36ని దాటుతారా లేదా చూద్దాం. రెడీ, 3, 2, 1 గో. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, 36, 37. ఆల్రెడీ ఈరోజు ఓషవంగిలో మనం ఆడాం దొరికినంత దోచుకో అనే ఆట. అందరికంటే ఎక్కువగా 37 పాయింట్స్ సాధించి విన్నర్ గా నిలిచారు రమ్య గారు. 36 పాయింట్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు గౌతమి గారు. మీరు గెలుచుకున్నారు రాధాకృష్ణ సిల్క్ అండ్ టెక్స్టైల్స్ మదనపల్లి వారి గిఫ్ట్ వోచర్. ఆల్ రైట్, ఈ రోజు భోగి పండుగ సందర్భంగా మనం ఆడుతున్నాం స్పెషల్ గేమ్ మ్యూజికల్ చైర్ విత్ డాన్స్. ఇక్కడ 4 చైర్లు ఉన్నాయి. సో 5 బాములు ఉన్నారు. ఫైనల్ గా ఆ ఒక్క చైర్ లో మిగిలే ఆ సత్యభామే విన్నర్ గా నిలుస్తారు. సో ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్క చైర్ మేము డిలీట్ చేస్తూ ఉంటాం. మీకు మాత్రం రూల్స్ ఏంటి అంటే మీరు పరిగెడుతూ డాన్స్ చేస్తూ పరిగెట్టి మ్యూజిక్ ఆగినప్పుడు కూర్చోవాలి. ఓకే, సో అందరికి అర్థమైంది కదా. రెడీ, 3, 2, 1 మ్యూజిక్.
ఓ యాక్చువల్లీ మీరే బాగా డాన్స్ చేశారు, కానీ మన డాన్స్ లో ఉండి అలా జరిగింది అనమాట. సో ఈ నలుగురిలో మీకు ఎవరి మీద కోపం ఉంది? ఎవరి మీద లేదు సార్. ఎవరో ఒకరి పేరు చెప్పండి. అందరూ ఫ్రెండ్స్ అన్న. ఆ ఫ్రెండ్స్ లో ఎవరు మీ అసలు ఎవరు లేకపోతే మీరు కూర్చునేవారు? ఆకే చెప్పేస్తాను అప్పటి నుంచి నేను లే అమ్మ, లే. ఇచ్చేస్తా లే. ఆల్రైట్, 3 చైర్లు ఉన్నాయి, 4 బామలు ఉన్నారు. సో ఇంకా ముందుంది అసలు గేమ్. రెడీ 3, 2, 1 మ్యూజిక్. వాళ్ళ పిల్ల పిల్ల నీ కోసం వెయిటింగ్, జల్దీ ఆవో బేబీ మై హార్ట్ ఇస్ బీటింగ్. నాకు ఇలాగే అనిపిస్తూ ఉంది, అయినా చెప్పాలంటే సిగ్గేస్తుంది. అబ్బో సిక్కు బాగుందే, ఎర్ర బుగ్గ బాగుందే, బుగ్గ సొట్ట బాగుంది. అలా జరిగిందనమాట. ఇందాక పాటకి ఇరగదీశారు డాన్స్, ఈ పాట మీకు నచ్చలేదా? ఇప్పుడు కాన్సన్ట్రేషన్ కాస్త చైర్ మీద పెట్టారు. అంతే అండి. మీరు తీసుకోపోయే చైర్ వేరే వాళ్ళు లాక్కున్నారు. ఎవరు ఇందులో? విజయ్ కావాలి అని. ఏ అమ్మా ఇందాక నుంచి నీకు ఇదే పనా? ఎవరు కూర్చుంటుంటే వాళ్ళ చైర్ లాక్కుండా లే. రండి, ఇగో చైర్ తీసుకెళ్ళండి. ఇంకా ఆల్ రైట్, ఇద్దరు ఎలిమినేట్ అయిన తర్వాత మనకి మిగిలాయి 2 చైర్లు, 3 బామలు. చూద్దాం మరి నెక్స్ట్ ఏంటో. 3, 2, 1 మ్యూజిక్. రెండు పుంజులున్నాయి, 2 పెట్టలున్నాయి, మరి ఒక్కో గంపలోంచి ఇంకో గంపలోకి దూరిపోతున్నాయి. కన్ను కొట్టుకున్నాయి, మూట ఎత్తుకున్నాయి, అరే సందే చూసుకుని సందే కాడ తెగ సరదా పడుతున్నాయి. కొత్తగా ఏం పేరండి? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు, నా మీద కోపం వచ్చిందా? లేదండి. వీడు ప్రతిసారి నన్నే లేపుతున్నాడు, ఎందుకు వచ్చింది? నేను ఈసారి అందుకనేసి నేనే ఇచ్చేస్తానండి. ఎంత పని చేసావక్క, నువ్వే విన్ అవుతావని నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను తెలుసా? వద్దులేండి పాపం పిల్లలు. వద్దులేరా బిస్కెట్లే. అది ఆల్ రైట్, ఇటు ధనుశ్రీ గారు, ఇటు సౌజన్య గారు ఉన్నారు. ఒకటే చైర్ మిగిలింది. మరి ఇద్దరు బామల్లో ఆ సత్యభామ ఎవరు ఈ రౌండ్ లోనే తెలిసిపోబోతుంది. 3, 2, 1 మ్యూజిక్. చెరుకు ముక్కలాంటి చిలిపి సింగారి, నన్ను గిచ్చి గిచ్చి గిరేసింది గుండెల్లో దూరి. తడుకు సుక్కలాంటి సురుకు వయ్యారి, దీని వాళ్ళు జడా చేసింది నాపై సవారి. మన జానల్లోడితో ఊరే దాటింటే, అరే జానల్లోడికే తల్లే అయిందే. గిరిజా కుళ్ళలోనే గస్తీ కాసిందే, కానీ జోడి అడ్డులోనే లెక్క మోడైపోయిందే. అరరే అందమిలా మందలుగా చిందిల్లడోతే, ఇక మీ సోకులకే తోకలనే తెంపుతుంటానే. ధనశ్రీ గారు కూర్చోబోయే లోపల సౌజన్య గారు కూడా వచ్చారు. వీళ్ళిద్దరిలో ఎవరు బాగా పర్ఫెక్ట్ గా కూర్చున్నారు అనేది తేలాలి ఇప్పుడు. ఇది అత్తయ్య గారు చెప్తారు. రండి అత్తయ్య గారు. అత్తయ్య గారు ఇద్దరు సగం సగం కూర్చున్నారంట, మీరేమో అక్కడి నుంచి చూస్తున్నారు. ఇద్దరు కోడలు నా కోడలే కాబట్టి ఎవరు గెలిచినా పర్వాలేదని మీరు హ్యాపీగా అలా ఉన్నారు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరికి పాయింట్లు ఇవ్వాలి? 50-50 2 కళ్ళు సమానం. ఇంట్లో కూడా అలానే ఉంటుందా మనకి? మాకు ఇంకా ఇక్కడ వాళ్ళిద్దరు తను అందరూ కూడా ఎంతమంది కోడళ్ళు? 13. క్రికెట్ టీం ఉంది ఇంట్లో. ఇంకా 2 ఎక్స్ట్రా సబ్స్టిట్యూట్స్. ఇప్పుడు మాత్రం ధనశ్రీ గారే మాక్సిమం కూర్చున్నారు. సౌజన్య గారు కొంచెం మిస్ చేశారు. సో ధనశ్రీ గారు కంగ్రాచులేషన్స్. ఆల్రెడీ ఈ రోజు మనం ఆడిన మ్యూజికల్ చైర్ విత్ డాన్స్ లో విన్నర్ గా నిలిచారు ధనశ్రీ గారు అండ్ రన్నర్ గా నిలిచారు సౌజన్య గారు. కంగ్రాచులేషన్స్. మీరు గెలుచుకున్నారు రాధాకృష్ణ సిల్క్ అండ్ టెక్స్టైల్స్ మదనపల్లి వారి గిఫ్ట్ వచ్చర్. మరొకసారి ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి మరింత హుషారుగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి பாமலு சத்ய பாமலு. இன்னும் பல வீடியோக்களை காண சன் லைஃப் சேனலை சப்ஸ்கிரைப் பண்ணுங்க.